కరణ్ కి కమల్ కి మధ్య జరుగుతున్న సంభాషణను డోర్ బయట నుంచే వింటున్న స్నేహ ఇక భరించలేనట్లుగా పెద్ద శబ్దంతో డోర్ తీసుకుని లోపలికి అడుగుపెట్టింది. వాళ్ళ మాటలు విన్న స్నేహకి ఇన్ని రోజుల పాటు కరణ్ ఎందుకు ఫేమ్ లోకి రాకుండా ఉండిపోయాడో క్లియర్ గా అర్థమైంది. ఏజెంట్ కమల్ అతన్ని బెదిరించి లొంగదీసుకోవాలని చూస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్నేహ నిజంగా షాక్ అయింది. అసలు ఇలాంటివి జరుగుతాయని కూడా ఆమె ఊహించలేదు. సరిగ్గా కరణ్ ను తాకబోతుండగా పెద్ద శబ్దం రావడంతో డిస్టర్బ్ గా ఫీల్ అయిన కమల్ చిరాగ్గా వెనక్కి తిరిగి అక్కడి నించున్న స్నేహ వైపు విసుగ్గా చూసి, ఎవరు నువ్వు? పర్మిషన్ అడగకుండా డైరెక్ట్ గా లోపలికి రావడానికి నీకెంత ధైర్యం? అసలు ఇది ఎవరు ఆఫీసో తెలుసా అని అడిగాడు. కాని స్నేహ ఏమాత్రం భయపడకుండా చిన్నగా నవ్వి, గుడ్ మార్నింగ్ సార్, నేనిక్కడ న్యూ ఎంప్లాయీని. కొన్ని ట్రాన్స్ఫర్స్ డాక్యుమెంట్స్ పై మీ సిగ్నేచర్ కావాలి. అది త్వరగా పూర్తయిపోతే నేను మీకు ఏ ఇబ్బంది కలిగించను, వెంటనే వెళ్ళిపోతాను అని చెబుతూనే వెళ్లి సోఫాలో కూర్చుని డాక్యుమెంట్స్ ఓపెన్ చేసి ముందున్న గ్లాస్ టేబుల్ పై పెట్టింది. ఆమె ఇప్పటికే తనను డిస్టర్బ్ చేసిందని చిరాకులో ఉన్న కమల్ ఆమెను వీలైనంత త్వరగా అక్కడి నుండి పంపించేయాలనే ఆలోచనతో వెళ్లి ఆ డాక్యుమెంట్స్ ను సరిగ్గా చూడకుండానే హడావిడిగా సైన్ చేశాడు. అది చూసిన స్నేహ కళ్ళల్లో మెరుపు మెరిసింది. వెంటనే ఆమె నవ్వుతూ, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆ డాక్యుమెంట్ ను చేతిలోకి తీసుకుని అటూ ఇటూ తిప్పుతూ దానిపై అతను చేసిన సైన్ చూసింది. అది చూసిన కమల్ కోపంగా, సైన్ పెట్టడం పూర్తయింది, నీకు నాతో ఇంకా ఏదైనా పనుందా? లేదంటే వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో అని చిరాగ్గా చెప్పాడు. ఆ మాటకు స్నేహ నవ్వుతూ, సరే నేనిప్పుడే వెళ్తాను అంటూ లేచి డోర్ వైపు 4 అడుగులు వేసి వెంటనే వెనక్కి తిరిగి, మిస్టర్ కరణ్, మీరు అక్కడ ఆగిపోయారెందుకు? ఇక మీరు నన్ను ఫాలో అవ్వండి అని అంది. ఆ మాటకు కరణ్ షాక్ తో అర్థం కానట్లుగా ఆమె వైపు చూశాడు. కమల్ కూడా ఆమెను విచిత్రంగా చూస్తూ, వాట్ డు యు మీన్ అని అడిగాడు. స్నేహ ప్రశాంతంగా నవ్వి, నేను ఇప్పుడే చెప్పాను కదా మిస్టర్ కమల్, నేనిక్కడ కొత్తగా జాయిన్ అయిన ఏజెంట్ని. ఇక నుండి ఈ కరణ్ నా ఆర్టిస్ట్ అని చెప్పింది. ఆ మాట విన్న కమల్ షాక్ అయ్యి ఆమె వైపు కోపంగా చూస్తూ, ఇట్స్ ఇంపాసిబుల్, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఈ కరణ్ నా ఆర్టిస్ట్ అని తెలుసు అని అన్నాడు. స్నేహ ఆ మాటలకు పెద్ద జోక్ విన్నట్లుగా నవ్వి, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, కరణ్ ను ఇక నుండి నా ఆర్టిస్ట్ గా ఉండటానికి ఒప్పుకుంటూ ఆల్రెడీ మీరు ఇప్పుడే డాక్యుమెంట్ పై సైన్ చేశారు అంటూ తన చేతిలోని ఫైల్ ను కమల్ ముందు చూపించింది స్నేహ. వెంటనే ఆమె చేతిలోని ఫైల్ తీసుకున్న కమల్ ఆ డాక్యుమెంట్ ను హడావిడిగా తిప్పుతూ అందులో ఉన్న మ్యాటర్ ను పూర్తిగా చదివి ఒక్కసారిగా ఆ ఫైల్ ను టేబుల్ పైకి విసిరేసి కోపంతో బుసలు కొడుతూ, అయితే నువ్వు నన్ను మోసం చేశావా అని అడిగాడు. ఆ మాటలకు స్నేహ నవ్వుతూ, నేను మిమ్మల్ని ఎక్కడ మోసం చేశాను? ట్రాన్స్ఫర్స్ కు మీ సైన్ కావాలని ముందే చెప్పాను కదా, మీరు వెంటనే సైన్ కూడా చేశారు. డాక్యుమెంట్ పూర్తిగా చదవకుండా సైన్ చేసింది మీరు, ఇందులో నా తప్పేముంది అని అమాయకంగా అడిగింది. ఆ మాటకు ఏం చెప్పాలో తెలియక తడబడ్డాడు కమల్. ఒక్కసారి ట్రాన్స్ఫర్స్ డాక్యుమెంట్స్ పై సైన్ చేస్తే ఇన్ని రోజుల నుంచి తన కంట్రోల్లో ఉన్న కరణ్ ఈజీగా వేరే ఏజెంట్ దగ్గరికి వెళ్లిపోతాడు. అది కమల్ కి కూడా బాగా తెలుసు. అందుకే ఇప్పుడు ఆ పరిస్థితి ఎలాగైనా చక్కదిద్దాలని ఆలోచించి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నిదానంగా, చూడండి మిస్ స్నేహ, నేను కరణ్ కి ఏజెంట్ గా పనిచేస్తానని మీకు ఆల్రెడీ తెలుసు. మేం కంపెనీ కాంట్రాక్ట్ పై కూడా సైన్ చేశాం, కాబట్టి మీరు మధ్యలో రావడం అంత మంచిది కాదు అంటూ మాటలతోనే ఆమెను హెచ్చరించడానికి ప్రయత్నించాడు. అతని మాటలో అర్థాన్ని కనిపెట్టిన స్నేహ, మిస్టర్ కమల్, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇందులో నాకేం సంబంధం లేదు. నిజం చెప్పాలంటే ఈ రిక్వెస్ట్ నాకు కంపెనీ హెడ్ నుంచి వచ్చింది. మీరేమైనా అడగాలనుకుంటే డైరెక్ట్ గా వెళ్లి వాళ్ళతోనే మాట్లాడండి అని చెప్పింది. ఆ మాట విని కమల్ ఇంకేం మాట్లాడలేనట్టుగా ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. స్నేహ అతన్ని చూసి నవ్వుకుంటూ, ఓకే, ఇక మీకు మాట్లాడడానికి ఏమీ లేకపోతే నేను కరణ్ ని తీసుకుని బయలుదేరతాను అంటూ కరణ్ వైపు చూసి వెంటనే బయలుదేరమని సైగ చేసింది స్నేహ. కానీ కమల్ వెంటనే అతన్ని అడ్డుకుంటూ, లేదు, ముందు మనం ఈ విషయాన్ని సార్ట్ అవుట్ చేసుకోవాలి, నాకు క్లియర్ ఆన్సర్స్ కావాలి, మీరు కొంచెం వెయిట్ చేయండి అని చెప్పాడు. దాంతో స్నేహ కూల్గా, ఓకే, నో ప్రాబ్లం, మీరు ట్రై చేయండి, నేను వెయిట్ చేస్తాను అంటూ వెళ్లి మళ్లీ సోఫాలో కూర్చుని ఎదురుగా ఫ్లాస్క్ లో ఉన్న టీని కప్ లో పోసుకుని సిప్ చేయడం మొదలుపెట్టింది. ఈలోగా అనుకోకుండా ఆమె కళ్ళు ఎదురుగా నుంచుని ఉన్న కరణ్ చేతిపై పడ్డాయి. అతని అరిచేతిలో నుండి చిన్నగా రక్తపు చుక్కలు కింద పడటం గమనించిన ఆమె వెంటనే తన హ్యాండ్ బ్యాగ్ లో నుండి కర్చీఫ్ తీసి అతనికి ఇస్తూ, త్వరగా ఈ గాయానికి కట్టుకట్టండి అని అంది. అప్పుడు కరణ్ తన చేతి వైపు చూసుకున్నాడు. ఇంతకు ముందు కోపంలో గ్లాస్ బాటిల్ పగలగొట్టినందుకు అతని చేతి కట్టై రక్తం కారుతుంది. కానీ ఇప్పటి వరకు కోపంలో అతనికి నొప్పి తెలియలేదు.
స్నేహ మాటలు విని కరణ్ ఏం మాట్లాడకుండా కమల్ వైపు చూశాడు. అతను వెనక్కి తిరిగి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉండడంతో కరణ్ ఆమె ఇచ్చిన కర్చీఫ్ ను తీసుకుని తన చేతికి కట్టుకున్నాడు. కమల్ వెంటనే మేనేజర్ కి కాల్ చేసి, మేనేజర్, మీరు ఇలా ఎలా చేయగలరు? కాంట్రాక్ట్ పై కరణ్ 2 years కి సైన్ చేశాడు. ఇంకా కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అవ్వడానికి 6 months టైం ఉంది. మీరు హఠాత్తుగా ఇప్పుడు కాంట్రాక్ట్ ను మారిస్తే అది రూల్స్ కి అగెయిన్స్ట్ గా వెళ్లడమే అవుతుంది అని అన్నాడు. రూల్స్ కి అగెయిన్స్ట్ గా మేమేం చేయలేదు మిస్టర్ కమల్. ఈ కాంట్రాక్ట్ ఎలాగో ఒక స్మాల్ ఆర్టిస్ట్ వే కదా, లైట్ తీసుకోండి. మీరు కావాలనుకుంటే కంపెనీకి ఒక కొత్త ఆర్టిస్ట్ తీసుకురండి, మనం దానిపై సైన్ చేద్దాం అని విషయాన్ని సింపుల్ గా చెప్పాడు జనరల్ మేనేజర్. అతని మాటలు విన్న కమల్ కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మేనేజర్ తనతో అంత ఖచ్చితంగా ఎందుకు చెబుతున్నాడో అర్థం కాక, మేనేజర్, నేను చాలా సంవత్సరాల నుండి కరణ్ తో అసోసియేట్ అయి ఉన్నాను, కానీ మీరిప్పుడు సడన్ గా అతన్ని వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేస్తే నేను అని అతను మాట్లాడుతూ ఉండగానే జనరల్ మేనేజర్ అతన్ని నిర్మోహమాటంగా అడ్డుకుంటూ, ఇక మీరేం చెప్పాల్సిన అవసరం లేదు మిస్టర్ కమల్. మన బాస్ కరణ్ ను కొత్త ఏజెంట్ కి అప్పగించమని చెప్పారు. ఇక ఈ మ్యాటర్ ఇంతటితో క్లోజ్ అయిపోయింది అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. దాంతో కమల్ కట్ అయిన ఫోన్ వైపు కోపంగా చూశాడు. అది చూసి స్నేహ నవ్వుతూ అతని దగ్గరికి వెళ్లి, మీకు మ్యాటర్ క్లియర్ అయిందా మిస్టర్ కమల్? ఇప్పుడు నేను అతన్ని తీసుకువెళ్ళొచ్చు కదా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్లడానికి బయలుదేరింది. అప్పుడు కమల్ మళ్లీ ఆమెను ఆపుతూ, మిస్ స్నేహ, 1 minute ప్లీజ్ అని అన్నాడు. దాంతో స్నేహ వెంటనే ఆగి అతని వైపు చూసింది. ఆశ్చర్యకరంగా ఈసారి కమల్ ముఖంలో కొంచెం భయం కనిపించింది. అప్పుడు అతను గొంతు తగ్గించి చిన్నగా మాట్లాడుతూ, మిస్ స్నేహ, మీరు కరణ్ లో టాలెంట్ ఉందని అతన్ని మీరు ఆర్టిస్ట్ గా చేసుకోవాలనుకుంటున్నారని నాకు తెలుసు. అయినా కరణ్ నాతో పాటు చాలా సంవత్సరాలు ట్రావెల్ చేశాడు. నేను అతని నుండి విడిపోవాలని అనుకోవడం లేదు. మీకు కావాలంటే మరో ఆర్టిస్ట్ ఇస్తాను అని అన్నాడు. ఆ మాటకు స్నేహ ఏం మాట్లాడకుండా మౌనంగా నించుంది. దాంతో అసహనం పెరిగిపోతున్న కమల్ కొంచెం హిస్టారిక్ గా, మీకు కావాలంటే నా దగ్గర ఉన్న టాప్ ఆర్టిస్ట్ ఇంద్రనీల్నైనా ఇస్తాను అని అన్నాడు. ఆ మాటకు స్నేహ తన కనుబొమ్మలు పైకెత్తి ఆశ్చర్యంగా చూసి వెంటనే కొంచెం ఎక్సైటింగ్ గా, ఆర్ యూ షూర్ అబౌట్ దిస్ అని అడిగింది. ఎందుకంటే ఆమె ఆల్రెడీ కమల్ దగ్గర ఉన్న ఆర్టిస్టుల గురించి తెలుసుకుంది. అతని దగ్గర ఉన్న ఆర్టిస్టులందరిలో ఇంద్రనీల్ మాత్రమే టాప్ పొజిషన్ లో ఉన్నాడు. ఎందుకంటే అతను స్వయంగా కమల్ కి మేనల్లుడు. అందుకే అతన్ని పైకి తీసుకురావడానికి కమల్ చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు కరణ్ కోసం అతన్ని కూడా ఇవ్వడానికి రెడీ అయ్యాడు కమల్. స్నేహలో కనిపించిన ఆతృతను చూసి ఆమె తన ఆఫర్ కు ఒప్పుకుంటుందని ఊహించిన కమల్ విజయ గర్వంతో కరణ్ వైపు చూశాడు. కరణ్ ముఖంలో టెన్షన్ స్పష్టంగా కనబడుతోంది. స్నేహ ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియక అతను తనలో తానే కంగారు పడిపోతున్నాడు. అప్పుడు స్నేహ నిదానంగా నవ్వుతూ, చూడండి మిస్టర్ కమల్, నేను కరణ్ తో బిజినెస్ చేయాలనుకోవడం లేదు. మీ ఆర్టిస్ట్లని మీ దగ్గరే ఉంచుకోండి. నాకు కేవలం కరణ్ మాత్రమే కావాలి అని చెప్పింది. దాంతో ఆశ్చర్యపోయిన కమల్ కోపంతో మండిపడుతూ, స్నేహ, నేను నీతో మర్యాదగా మాట్లాడుతున్నాను. నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ గా ప్రవర్తించుకో. అసలు ఈ కంపెనీలో నా పొజిషన్ ఏంటో తెలుసా? నువ్వు నన్ను ఈరోజు చాలా ఇన్సల్ట్ చేస్తున్నావు. ఫ్యూచర్ లో నువ్వు ఇక్కడే వర్క్ చేయాలనే విషయం మర్చిపోవద్దు అంటూ డైరెక్ట్ గా బెదిరించడానికి సిద్ధపడ్డాడు. వెంటనే స్నేహ కూడా కోపంగా అతని కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు నన్ను బెదిరిస్తే భయపడతానని అనుకుంటున్నావా? మీరేం చేయాలనుకుంటే అది చేసుకోవచ్చు అని చెప్పి కరణ్ వైపు తిరిగి, ఇక మీరు నాతో రండి అని అక్కడి నుండి బయటకు నడిచింది. కరణ్ కూడా ఆమె వెనుకే నడవడం మొదలు పెట్టాడు. అది చూసిన కమల్ కోపం పట్టలేకపోతూ పెద్దగా అరుస్తూ, కరణ్, నువ్వు కొత్త ఏజెంట్ దగ్గరకు వెళ్ళడానికే నిర్ణయించుకున్నావా? ఇంకోసారి బాగా ఆలోచించుకుంటే మంచిదని నీకు సలహా ఇస్తున్నాను అని అన్నాడు. ఆ మాటలకు కరణ్ వెంటనే ఆగి వెనక్కి తిరిగి, నా ఏజెంట్ గా మీరు తప్ప ఎవ్వరున్నా నాకిష్టమే అని చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్లి పెద్ద శబ్దం చేస్తూ డోర్ ని క్లోజ్ చేశాడు. దాంతో కమల్ ఆవేశంగా, ఓకే, గుడ్, వెరీ గుడ్, మీ ఇద్దరిప్పుడు చేసిన దాన్ని బాగా గుర్తు పెట్టుకోండి అని లోపల నుండే అరిచాడు. కాని స్నేహ, కరణ్ ఇద్దరూ అతని అరుపులను పట్టించుకోలేదు. స్నేహ నేరుగా కరణ్ ని తీసుకుని తన క్యాబిన్ కు వెళ్ళింది. వెంటనే అక్కడున్న షెల్ఫ్ లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ను వెతికి, కూర్చోండి అని చెప్పి ఆమె కూడా అతని పక్కనే సోఫాలో కూర్చుని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నుండి కాటన్ తీస్తూ, ముందు మీ చేతికి తగిలిన గాయం గురించి కేర్ తీసుకోవాలి. నా ఆర్టిస్ట్ పాపులర్ కాకుండానే అతని శరీరంపై మచ్చలుండకూడదు అని నవ్వుతూ అతని గాయాన్ని క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసి క్లాత్ ను గాయానికి కట్టింది. కరణ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చుని ఉన్నాడు. చివరిగా స్నేహ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ను క్లోజ్ చేస్తూ అతని వైపు చూసి, కరణ్, ఇక నుండి నేను మీ మేనేజర్ గా ఉండబోతున్నాను. కాబట్టి మన ఇద్దరి మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ఇందుకోసం మీరు నేను అడిగే కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మీరు నాకు నిజాయితీగా ఆన్సర్ చేయగలరా? ఇవన్నీ ప్రొఫెషనల్ గా మీ గురించి తెలుసుకోవడం కోసం మాత్రమే అడుగుతాను. అప్పుడు కరణ్ చిన్నగా కళ్ళెత్తి ఆమె వైపు చూసి, సరే అడగండి
అన్నాడు. వెంటనే స్నేహ తన క్వశ్చన్ అడగడం మొదలుపెట్టింది. నీ ఏజ్ ఎంత? 22. యువర్ స్టార్ సైన్? స్కార్పియో. ఆర్ యూ ఇన్ లవ్? ఇంతవరకు లేదు. గర్ల్ ఫ్రెండ్స్ అనే టాపిక్ గురించి ఎప్పుడైనా పబ్లిక్గా మాట్లాడావా? ఆ ప్రశ్నకు కరణ్ కొంచెం తడబడి, లేదు, నేను ఎక్కడా మాట్లాడలేదు అని చెప్పాడు. స్నేహ సరేనంటూ తలూపి, ఓకే, వన్ మోర్ ప్రొఫెషనల్ క్వశ్చన్. మీరు ఇంతవరకు ఎప్పుడైనా బెడ్రూమ్ సీన్స్ లో యాక్ట్ చేశారా అని చాలా క్యాజువల్ గా అడిగింది స్నేహ. ఆ ప్రశ్న వినగానే కరణ్ షాక్ అయ్యాడు. అతని ముఖం సిగ్గుతో ఎర్రబడింది. ఆ ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పాలో అతనికి అర్థం కాలేదు. అతను ఆర్టిస్ట్ అయినప్పటికీ ఇంకా ఏజ్ లో చిన్నవాడు కావడంతో ప్రొఫెషనల్ క్వాలిటీస్ ని అలవాటు చేసుకోవడం అతనికి ఇబ్బందిగా ఉంది. దాంతో అతను తల వంచుకుని చిన్నగా, లేదు, యాక్ట్ చేయలేదు అని చెప్పాడు. అతని ఇబ్బందిని చూసి స్నేహ నవ్వుతూ, నిజమేనా అని ఆట పట్టిస్తూ అడిగింది. స్నేహ ప్రొఫెషనల్ ఏజెంట్ గా ఉండటం వల్ల అలాంటి ప్రశ్నలు ఆమె విదేశాల్లో ఉన్నప్పుడు చాలా కామన్ గా అడగాల్సి వచ్చేది. అందుకే ఆమెకది మామూలు ప్రశ్నలా అనిపించింది. పైగా కరణ్ పడుతున్న ఇబ్బందిని చూస్తే ఆమెకు ముచ్చటేసింది. కరణ్ మాత్రం స్నేహ ప్రశ్నకు ముఖం చిన్నబుచ్చుకుంటూ, నేను అబద్ధం చెప్పను అని అన్నాడు. స్నేహ నవ్వి, ఓకే, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు అని అడిగింది. ఆ ప్రశ్న వినగానే కరణ్ ముఖం బాధగా మారిపోయింది. అతను నెమ్మదిగా, నా పేరెంట్స్ డైవర్స్ తీసుకున్నారు. నేను మా సిస్టర్తో కలిసి ఉంటున్నాను అని చెప్పాడు. అతను చెప్పిన సమాధానాలు విని స్నేహ ఆలోచిస్తూ, కరణ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చాడని, కాబట్టి అతను పైకి ఎదగలేకపోయాడని అనుకుంది. ఆ తర్వాత స్నేహ అతని వర్క్ షెడ్యూల్ గురించి అడిగింది. ఆ ప్రశ్న అడగగానే కరణ్ ముఖం కోపంగా మారిపోయింది. సీరియస్ గా, నాకు గత 2 ఏళ్లుగా ఈ కంపెనీ నుండి ఎలాంటి ఆఫర్స్ లేవు, అందుకే నాకు వర్క్ షెడ్యూల్ లేదు అని చెప్పాడు. ఆ మాట వినగానే స్నేహ కూడా ఒక్క క్షణం పాటు ఆశ్చర్యపోయింది. దాంతో ఆమె, సరే, మీరు నార్మల్ లివింగ్ ఎక్స్పెన్సెస్ గురించి ఏం చేస్తుంటారు అని అడిగింది. ఆ ప్రశ్న వినగానే అతను పిడికిలి బిగించి కోపాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నట్లు పళ్ళు కొరుకుతూ, నేను చిన్న పార్ట్ టైం జాబ్లు చేస్తూ ఉంటాను అన్నాడు. అది విని స్నేహ ముఖం చిట్లిస్తూ, లేదు, నేను అదడగడం లేదు. ఈ కంపెనీ నుండి నీకు బేసిక్ సాలరీ వస్తుంది కదా, కాంట్రాక్ట్ లో ఈ విషయం రాసుంది కదా, అది రావడం లేదా అని అడిగింది. ఆ ప్రశ్నకు కరణ్ సమాధానం చెప్పలేదు. కానీ అతని ముఖం నల్లబట్టంతో స్నేహకు పరిస్థితి అర్థమైంది. ఆ కమల్ అతన్ని అన్ని విధాలుగా లాక్ చేయడానికి ట్రై చేశాడని అనిపించింది. ఏజెంట్ గా ఉన్న అతను ఆర్టిస్టులకి ఎలాంటి ఆఫర్స్ ను తీసుకురాకపోవడమే కాకుండా బేసిక్ శాలరీ కూడా అతనికి అందకుండా చేశాడని తెలియడంతో స్నేహ వెంటనే కోపంగా, ఇది చాలా ఓవర్గా ఉంది, దీనికతను సమాధానం చెప్పి తీరాలి అంటూ ఆమె వెంటనే కమల్ కి కాల్ చేసింది. కమల్ చేసిన దుర్మార్గాలను తెలుసుకున్న స్నేహ ఏం చేయబోతోంది? కరణ్ కారణంగా స్నేహ ఇబ్బందుల్లో పడబోతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.